హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తే కాదు రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలు చేస్తున్నారని దాసు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, ప్రజలు కరువుతో అల్లాడిపోవాలని కుతంత్రాలు చేస్తున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి అఘోర తాంత్రిక పూజలు చేయడం వారికి అలవాటుగా ఉందని ఆరోపణలు చేశారు. ఇక కాంగ్రెస్ నేతల ఆరోపణలకు బీఆర్ఎస్ నేతల కౌంటర్ అటాకులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలు చేస్తున్నారని దాసశ్రవణ్ ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే క్షుద్ర పూజలు అంటూ చిల్లర డ్రామాలు ఆడుతున్నారని దాసశ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవులు ఉన్న నేతలే క్షుద్ర పూజలు అంటాం వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం? అది చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా ఇప్పుడు కొత్తగా ఈ క్షుద్ర పూజల అంశం ఎందుకు తెరపైకి వచ్చింది? అసలు వీళ్ళు బాధ్యత గల పదవిలో ఉన్న నేతలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ అందరూ కూడా అత్యంత బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు. అసలు ఈ క్షుద్ర పూజల గురించి, ఇలాంటి మూఢనమ్మకాల గురించి ప్రజలని ఎడ్యుకేట్ చేయాల్సిన వీళ్ళే ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడతాం, వీటి గురించి మాట్లాడతాం అసలు ఎంతవరకు కరెక్ట్? మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సార్ చెప్పండి, అంటే ఈ రోజుల్లో ఇంకా అంటే మనోళ్ళు ఈ బ్లాక్ మ్యాజిక్లు, క్షుద్ర పూజలు మీరట్ట చేశారు గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. కరెక్ట్గా పోయిన సంవత్సరం అనుకుంటా సీఎం గారు కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ క్షుద్ర పూజలు చేస్తారని ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వాళ్ళేమో శివమొగ్గ ఇంకో చోటకి, తమిళనాడు ఇంకో చోటుకి వెళ్ళి వీళ్ళు క్షుద్ర పూజలు హరీష్ వెళ్ళి ఆ క్షుద్ర పూజలు చేసి వచ్చాడు తెలంగాణ వర్షాలు పడకుండా అని చెప్తున్నారు. వీళ్ళేమో లేదు మీరు చేశారని చెప్తున్నారు. ఈ క్షుద్ర పూజలు చేసేది ఉంటే సీఎంఓ పిఎంఓ అవ్వాలని చేయొచ్చు, కానీ ఈ వర్షాలు పడకూడదని చేయటం దేనికి సార్? ఇప్పుడు ఒకటే సాయి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు మీరు చర్చ పెడుతుంటే నాకైతే సిగ్గనిపించింది మీరు మాట్లాడుతున్నటువంటిది. సబ్జెక్ట్ ఏదైతే ఉందో క్షుద్ర పూజలు, 9.5 ఏళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ నాయకులు, 2.5 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒకరి మీద ఒకరి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా రెండు పార్టీలు దొందు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో చర్చకు వచ్చినటువంటి మాట వాస్తవం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో కొంతకాలం అప్పుల మీద చర్చించినారు. అప్పులు మీరు ఎక్కువ చేసిరంటే మేము ఎక్కువ చేసినాం అంటే మీరు తక్కువ. ఇది జరిగినటువంటి చర్చ. ఆ తర్వాత నీటికి సంబంధించినటువంటిది కాళేశ్వరం నీటి వదలడంలో, వదలకపోవడంలో, ఆ కాలువ, కన్నెపల్లి రకరకాలుగా మాట్లాడినటువంటిది ఇది ఒకటి జరిగినటువంటిది. ఇప్పుడు నిన్న మొన్న జరిగింది ఏంటి? నిరుద్యోగ సమస్య మీద మీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు, మా ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినాము అనేటువంటి చెప్పుకునేటువంటి సిగ్గుపడాల్సినటువంటి నాయకులు రెండు పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు. మిమ్మల్ని అధికారంలో ఎన్నుకున్నది ఎందుకు? మీ ప్రతిపక్షంలో మీకు మెయిన్ పాత్ర ఇచ్చింది ఎందుకు ప్రజలు? మీరు ప్రజా అవసరాలు, ప్రజా అభివృద్ధి సమకాలీన పద్ధతి లోపల మీరు తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి ఈ రెండు కూడా అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు, కుటుంబ పార్టీలు, ఒకరి మీద ఒకరు. ఎందుకంటే ఇంకా బీజేపీకి ఎక్కడ అవకాశం లేకుండా చేసేది మాట్లాడుతున్నకు అర్థం ఉందండి. క్షుద్ర పూజలు క్యాబినెట్ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాలో చూస్తున్నాను. మంత్రులు చేతబడి క్షుద్ర పూజలు, వర్షాలు పడకూడదు, వర్షాలు పడాలి అనేటువంటి పద్ధతి లోపల జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ జరుగుతుందో ఇది సభ్య సమాజం నవ్విపోయేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఈ రెండు అసమర్థ పార్టీలు అధికారంలోకి రాలేము అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటిది ఎక్కడైనా జరుగుతుంది అన్నిట్లా చర్చ? మీరు చేసినారని బాధ్యత గల పార్టీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారు క్షుద్ర పూజల గురించి. మీరు క్షుద్ర పూజలు, మూఢనమ్మకాల గురించి ప్రజలకు లేవు అని చెప్తారా? లేకపోతే మీరు క్యాబినెట్ అది కూడా వర్షాలు పడకూడదు తెలంగాణలో, వర్షాలు పడాలనేటువంటిది ఇదానంటే జరగవలసినటువంటి చర్చ. కాబట్టి దిగజారిన రాజకీయాలకు పరాకాష్ట కాంగ్రెస్, మన టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఏం చర్చనండి జరుగుతున్నటువంటిది? ఇదే నా చర్చ? మీరు అభివృద్ధి మీద చర్చ చేస్తున్నారా? అవినీతి మీద చర్చ చేస్తున్నారా? అవినీతి మీదకి సంబంధించినటువంటి 6-7 కేసులు టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటివి. అది కాళేశ్వరం కావచ్చు, ఈ కామర్స్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేకపోతే మన గొర్రెలకు సంబంధించినటువంటిది కావచ్చు. మరి రకరకాల చర్చలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి. వాటి మీద ఏం జరుగుతుందండి? వాటి మీద చర్చ పెట్టండి. వాటి మీద ఏం చేసిరో చెప్పండి. అంటే మీరు రెండు అసమర్థ, అంటే మేము 9.5 ఏళ్ళు మేము దోచుకున్నాము, 2.5 ఏళ్ళుగా మేము దోచుకుంటున్నాము. ఈ దోచుకునేటువంటి దాంట్లో పోటీలు పడి ప్రజలను డైవర్ట్ చేసేటువంటి పద్ధతి లోపల దిగజారినటువంటి సబ్జెక్టును తీసుకొని వాళ్ళ ప్రజల్లో చెప్పడం అనేటువంటిది ఇది ఏ రకంగా సమర్థనీయం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నటువంటిది. కాబట్టి ఇవల్ల జరుగుతున్నటువంటి చర్చలు ఆపండి. రైతులకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలనేటువంటిది చేయండి.
ఉద్యోగస్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏంది అనేటువంటి చెప్పండి. ఉద్యోగస్తులంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. రేపు ఎప్పుడో వాళ్ళు ధర్నా ఎల్లుండి ఎప్పుడు ధర్నా కూడా చేస్తున్నారు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు. పెన్షన్కు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు అప్పులు చేసిండ్రు, వీళ్ళు అప్పులు చేసిండ్రు. సిగ్గుపడాలా. ప్రభుత్వం అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతుంది. ఆయనప్పు ఈయనప్పు అని ఉండదు. నిరంతరంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం ఇట్లా ఉంటుంది అండి. ఎక్కడైనా కేసీఆర్ అప్పులు చేసిండని వీళ్ళు అంటారు, వీళ్ళు అప్పులు చేసిండని వాళ్ళు అంటారు. మీరు ప్రభుత్వానికి పార్టీ పరంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే పద్ధతి లోపల క్యాబినెట్లో ఫామ్ అవుతుందండి. నేను ఏమంటున్నా అంటే మీరు చేయవలసిన బాధ్యతలు మీకు ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పారు, కాంగ్రెస్ ఎన్నికలకు వాళ్ళు ఏం చెప్పారు, ఇవి చర్చ రావాలి కదా ప్రజల్లోకి. ఏం జరుగుతుందని చెప్పాలి కదా ప్రజలకి. కాబట్టి అసమర్థ రాజకీయాలు, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్, మహా గొప్ప పాలన, మాది బ్రహ్మాండంగా స్వర్ణయుగం అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్నటువంటి నాటకంలో ప్రజలు బలిపశులు అవుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఏం మాట్లాడతారండి. ఇప్పుడు మీరు 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 ఒకరినొకరిని తిట్టుకోవడమే కదా. మీరు తిట్టుకున్న దాంట్లో ఏం కనపడ్డది? మీరు తిన్నారు డబ్బు అవినీతి, మేము తిన్నాము అవినీతి కాదు, మీరే తిన్నారు ఎక్కువ, మేమే తిన్నాం తక్కువ, ఇదానండి చర్చ జరగవలసినటువంటిది. కాబట్టి వల్ల తెలంగాణ రాజకీయాలు దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో దిగజారిన రాజకీయాల వైపు ప్రజలను తీసుకెళ్తున్నారు. సరే, అభివృద్ధిలో మీరు కొంత చేసినారు, మేము చేయలేదు, ఇది వేయాల్సింది చేయలేదు. మీరు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, సంవత్సరం లోపల మీరు చేయలేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడింది. ఉద్యోగాల విషయంలో 2 పార్టీలు మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తుంది. మీరు 9.5 ఏళ్ళుగా ఏం ఉద్యోగాలు ఇచ్చినారో చెప్పాలా. మీరంతా 70-80 వేల ఉద్యోగాలు ఇచ్చినారు, మీరు తోక ముడుచుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం వీళ్ళు లెక్కలు చెప్తున్నారు. చెప్పిన లెక్కలేంది, వాళ్ళు చెప్పిన లెక్కలేంది. తెలంగాణ అమరుల పునాదుల మీద, ఆత్మ బలిదానాల మీద, యువతులు చేసినటువంటి, సామాజిక వర్గాలు చేసినటువంటి ఈ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడితే మీరు ఉద్యోగాల గురించి కాదు, మీ కుటుంబ పరంగా అందరికీ పదవులు ఉండాలా. ఆ బీఆర్ఎస్ పార్టీ అంతే, ఇక్కడ ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటిది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఒక బాధ ఏమనిపిస్తుందంటే అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో. ఇదా ఇప్పుడు చర్చ. మీరు ముఖ్యమైనటువంటి ఛానల్ మీది ఇవాళ చర్చ మీరు పెట్టినటువంటి దాని మీద చూస్తే నాకు నవ్వు వస్తుంది. క్షుద్ర పూజల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బాధ్యత గల వ్యక్తులు వీళ్ళంతా కూడా బాధ్యత లేనటువంటిది కాదు. మూఢనమ్మకాలు, గ్రామాల్లో మూఢనమ్మకాలు ఉన్నటువంటి ప్రజలు కూడా వాటిని నమ్మడం లేదు. పరిపాలనకు, క్షుద్ర పూజలకు నీళ్లు రాకూడదు, వర్షాలు పడకూడదు అనేటువంటి చర్చ తీసుకొస్తారండి వీళ్ళు. సిగ్గుపడాలా. అధికారంలో చేసిన వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలా. చెప్పలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ బాధ్యత గల మంత్రులు మాట్లాడుతున్నారండి. పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇది చర్చన. ఆ చర్చ గురించి మాట్లాడడానికి నాకు సిగ్గనిపిస్తుంది. కాబట్టి దిగజారిన రాజకీయాలకు అవినీతి కేంద్రాలుగా మారినటువంటి ఈ 2 పార్టీలను తెలంగాణ నుంచి సాగనంపే ప్రయత్నం లోపల ప్రజలు ఉన్నారు. ప్రజలు ఏ రకంగా ఓటేస్తారండి? మీరు ఇంత అవినీతి చేసిండ్రు, మేము ఇంత అవినీతి చేసిన తర్వాత ప్రజలు ఎట్లా అనుకుంటారండి వీళ్ళు? చర్చ లేకుంటే బాగుండేది దాని మీద. మీరు చెప్తున్నది ఏంది? ఒకటి పాలించిన పార్టీ అధికారపూర్వకంగా మాట్లాడుతుంది ఏమని, అవినీతి గురించి. ఇప్పుడు పాలిస్తున్న పార్టీ అధికారపూర్వకంగా మాట్లాడుతుంది మీరు ఇంత అవినీతి చేసినారని. ఎవరు మా భారతీయ జనతా పార్టీ పక్కకు పెట్టండి, మేమంటే అధికారంలో ఇక్కడ లేము, మేము తప్పులు మాట్లాడుండొచ్చు, విమర్శలు చేసి ఉండొచ్చు, అది వేరే సంగతి. కాకపోతే ఏంటంటే అధికారంలో ఉండి అన్ని రికార్డులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వం రికార్డులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం రికార్డులు ఉన్నాయి. కాబట్టి అవినీతి గురించి ఒకరి మీద ఒకరు మాట్లాడితే ఎవరు నమ్మాలా అంటున్నా. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ ఒకటే, ఈ 2 పార్టీలను సాగనంపాలా. ఈ 2 పార్టీలు, అవినీతి పార్టీలను, కుటుంబ పార్టీలను ఓడించాలా. ఈ తెలంగాణ చరిత్ర నుంచి తొలగించాలా అనేటువంటి లక్ష్యంతో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ చర్చలు, మీరు పెడుతున్న చర్చలు, రోడ్డు మీడియాలో మాట్లాడుతున్నటువంటిది ఏం మాట్లాడతారండి? అవినీతి గురించి మాట్లాడతారు. ఒక కేసుని, అవినీతి కేసుని ఇంతవరకు ఒక స్టేజ్కి తీసుకొచ్చినారా? తీసుకురాలే. ఒక అండర్స్టాండింగ్, మళ్ళా దాంట్లో అవినీతి, దాంట్లో కాంట్రాక్ట్లు, రకరకాల వ్యవహారాలు నడుపుతున్నటువంటి 2 పార్టీల యొక్క కుమ్ముక్కు రాజకీయాలు, డ్రామా రాజకీయాలకు అంతం పలకవలసినటువంటి సమయం ఆసనమైందని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళకి ఏ చర్చ అవసరం లేదు. ఇప్పుడు మీరు అంటుంటారు మామూలుగా, మీరేం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది. మేమేం చేయాల్సిన అవసరం లేదు. మేము మాట్లాడుతున్నాము. ప్రజలు వీళ్ళ యొక్క విమర్శలు, ఒకరి మీద ఒకరు ఎత్తిపోసుకోవడాలు, ఏం ఎత్తిపోసుకుంటున్నారు? బురద చల్లుకునే రాజకీయాలు, అవినీతి బురద చల్లుకునే రాజకీయాలు, వీటిని ప్రజలు గమనించడం లేదా? గమనించిన తర్వాత వీళ్ళకి ఎట్లా ఓటేస్తారండి? మీరు ఒకరినొకరిని విమర్శించుకున్నంత మాత్రం చేత ఓట్లేస్తారండి? ఏ విషయంలో విమర్శించుకున్నారు? అభివృద్ధిలో మీరు తక్కువ చేసినారు, మేము ఎక్కువ చేసినాం, మీరు ఇది చేస్తామన్నారు, మీరు ఇదానండి. అది జరిగితే ఒక చర్చ ఒక రకంగా ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి చర్చను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు అవినీతి పరులు అంటే మేము అవినీతి పరులు, అంటే 2 పార్టీలు అవినీతి పరులు. మేమైతే అధికారం లేదు, మేమంటే ఒక నమ్మకం లేకపోవచ్చు. విమర్శ కోసం రాజకీయ విమర్శ చేసినాం అనుకుంటే ఒక నిమిషం మనం ఆలోచిద్దాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే, ఇవాళ ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ 2 పార్టీలు ఇక ఇదే పద్ధతి లోపల ఇప్పుడే ఎలక్షన్లు ఉన్నట్టుగా, రేపే ఎలక్షన్లు ఉన్నట్టుగా విమర్శలు ఆల్రెడీ 32 మాసాలు అయిపోయింది. చెప్పిన దానికి, మేనిఫెస్టోలో రాసిన దానికి
సరే కొన్ని అయితాయి కొన్ని కావు, నేను దాని గురించి మాట్లాడతలేను. అన్ని ప్రభుత్వాలకు ఉండే సమస్యలు అక్కడ ఉంటాయి. కానీ జరుగుతున్న చర్చ ఇవాళ మీరు పెట్టిన చర్చ ఏంది? మొన్న జరిగిన ఉద్యోగాల గురించి చర్చ ఏంది? అంతకుముందు జరిగిన అప్పుల విషయంలో లక్షలు మాయమైపోతున్నాయి. మేము ఇంత అప్పు చేసినారు అంటే కాదు, మీరు ఇంత చేసినారు ఇదానండి. లక్షల కోట్ల రూపాయల తేడాలు వస్తున్నాయి. పాలించిన 9.5 ఏళ్ల పాలించిన పార్టీ చెప్తున్నది ఒకటి, 2.5 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ చెప్తున్నటువంటి దానికి మధ్యలో లక్షలు మాయమైపోయినాయి. ఎవరిని నమ్మాలో ప్రజలకు అర్థమైతే లేదు. మేము అప్పు చేయలేదు, వాళ్ళు చేసినారంటారు, వాళ్ళు చేయలేదు, మీరు చేసినారంటారు. ఏం 1000 రూపాయల సాయి గారు 2000 రూపాయల మాయం కావడానికి అంటే ఏంది? మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, మోసపూరితమైనటువంటి డేటా ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి, మరొకసారి అధికారంలో రావాలనేటువంటి కుట్రలతో ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రజలు తప్పకుండా సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ. రైట్ సార్. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకి తేజావత్ వెంకట్ నాయక్ ఉన్నారు. వెంకట్ నాయక్ నమస్తే అండి. నమస్తే సార్. మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు మీరు. మీ వీడియో నేను చూశాను. తమిళనాడులో ఒక ప్రాంతానికి, కర్ణాటకలో ఒక ప్రాంతానికి హరీష్ రావు వెళ్ళారు. మరి దేనికి వెళ్ళారు, అక్కడ సమాధానం చెప్పాలి, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి మీరు ఒక వీడియోలో మాట్లాడుతూ నేను విన్నాను. అంటే ఆ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఇంక శుద్ధపూజలు చేస్తానికి వెళ్ళినట్టేనా? సార్ మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సార్ మూఢనమ్మకాలు నమ్మం సార్ మేము. మూఢనమ్మకాలు అనే విషయానికి కాంగ్రెస్ పార్టీ సుదూర దూరంతో ఉంటాం. సేతువాదులం, సైంటిఫిక్ టెంపర్తో వచ్చిన వాళ్ళం, కొమ్మరిత కమ్యూనిజం భావజాలంతో ఉన్నవాళ్ళం. బట్ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా చైర్మన్ గారు సామా రామ్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో, నేను కూడా ప్రెస్ మీట్లో ఉన్నాను, చాలా క్లియర్ కట్గా డేట్లతో సహా విషయాలను చెప్పుండే. ఎప్పుడైనా సరే సార్ మనం తిరుపతి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుళ్ళని దర్శించుకుంటాం అని చెప్పి ఫోటోలు పెట్టుకుంటాం బయట. ఇందాక ప్రెస్ మీట్లో కూడా దాసు శ్రవణ్ గారు అన్ని విషయాలు, మా రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళారు, మా అంటే అక్కడున్న విజయ్ గారు సీఎం గారు ఎక్కడికి వెళ్ళారని ప్రతి విషయాన్ని, ప్రతి ఫోటోని ఆధారాలతో సహా ప్రెస్ మీట్లో బయటకు చెప్పారు. అంటే మనం అన్ని ఆధారాలుగా చెప్పుకుంటాం. మరి అదే విషయాల్ని హరీష్ రావు గారు ఇక్కడికి వెళ్ళారని చెప్పి ఇట్లా ఫోటో చూపించుకుంటే అయిపోయేది కదా. ఎందుకంటే ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడరు మన తెలంగాణ రాష్ట్రానికి, ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి, సో వారికి ఒక ఆల్రెడీ ఒక ఇది ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు బయటికి రావట్లేదు కాబట్టి వారి బాధ్యతలు కూడా వారే తీసుకుంటున్నారు. కాదు వెంకట్ గారు ఇక్కడ క్షుద్ర పూజలు అయిందా లేదా అని కాసేపు పక్కన పెడదాము. మీరు చెప్పిన ఆ ఆలయాలకు వెళ్తే క్షుద్ర పూజ కోసం వెళ్ళినట్టేనా అనేది నా క్వశ్చన్. సార్ నేను అదే అంటున్నాను. నా మాట మీరు వెంకటరెడ్డి గారు ఇంతసేపు 10 నిమిషాలు మాట్లాడితే ఇక్కడ ఇంటర్ప్రిట్ చేయలేదు. మీరు చెప్తున్నారు కదా, ఎందుకంటే మీ వీడియో నేను చూశాను. అలిగేషన్ మీరే కదా చేసింది, అలిగేషన్ చేసింది మీరే. మీ పార్టీ అధ్యక్షులు పిసిసి చీఫ్ గారు కూడా చేశారు. ఇక్కడ వర్షాలు పడద్దని కాదు, ఇక్కడ వర్షాలు పడద్దని, వానలు పడద్దని, శుద్ధ పూజలు చేసిందని ఏకంగా పిసిసి చీఫ్ గారు మాట్లాడారు. మీరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు ఇవాళ. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. వినపడతలేదు సాయి గారు, నేను ఏమంటున్నా అంటే నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుందండి. సాయి గారు ఒకసారి వెళ్ళలేదండి హరీష్ రావు గారు అదే ప్రాంతానికి. ఏది మార్చి 2వ తారీఖు ఒకసారి వెళ్ళారు, తర్వాత జూన్ లో ఒకసారి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు ఉన్నారు. అంటే ఇలా విడతల వారిగా ఒక 2-3 సార్లు వెళ్ళారండి. అక్కడికి వెళ్ళిన ఏ సమాచారం ఎక్కడ బయటికి రాలేదు. ఏదైతే మీరు చెప్పారో ఆలయాలు, ఏదైతే ప్రాంతాలు చెప్పారో ఆ ప్రాంతాల్లో 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటే క్షుద్రపూజ చేసినట్టేనా? వినిపిస్తలేదంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ మీ వాయిస్ నాకు వినపడతలేదు. దానికి ఇప్పుడు నా దగ్గర జస్టిఫికేషన్ లేదు. నాకు తెలిసి గౌతమ్ ప్రసాద్ అన్న గారికి కూడా వాయిస్ వినపడలేదు. నా వాయిస్ ఎవరికి వినపడలేదు? ఏమంటున్నా, బెటర్ టు అసలు మీరు కొంచెం క్వశ్చన్ అడగకుండా అట్లే ఉండండి, నా మాట పూర్తిగా వినండి, అప్పుడు మీకు అంతా అర్థమైపోతుంది. దాంట్లో ఆన్సర్ వెతుక్కుందరు సాయి గారు. ఒకటి సాయి గారు, నేనేమంటున్నా అంటే ఆ రోజుల్లో ఆ టైంకి ఎందుకు అక్కడ వెళ్ళడం జరిగింది, ఎందుకు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఇంకో విషయం అంటే శివముఖ కానీ లేకపోతే ఇంకా మన తిరుచారపల్లి కానీ సరే, ఏది మన డివోషనల్ ప్రాంతాలు అయినప్పటికీ కూడా పర్టికులర్గా తాంత్రిక పూజలకు ఒక ప్రధానమైన ప్రాంతాలు. తాంత్రిక పూజలకు పెట్టిన పేరు కాదు. చాలా వరకు మీరు డివోషనల్ సంబంధించిన సినిమాలు మీరు కనుక చూస్తే మాత్రం ఆ ప్రాంతాల్లో ఎక్కడ తీసుకుంటారు. వెంకట్ నాయక్ గారు, మీకు ఒక చిన్న సబ్మిషన్. ఇందాక మీరు చెప్పిన దాంట్లో మీరు కొన్ని దేవాలయాల పేర్లు చెప్పారు. ఆ దేవాలయాలకు వెళ్ళి అక్కడ తాంత్రిక పూజలు చేస్తుంటారు అని చెప్పారు. తాంత్రిక పూజ వేరు, క్షుద్ర పూజ వేరు. బహుశా మీకు దాని గురించి అవగాహన లేదనుకుంటా. క్షుద్ర పూజ అంటే అది డిఫరెంట్ సబ్జెక్టు. మనం గుడికెళ్ళి కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరికాయ కొడతాం కూడా తంత్రం అంటారండి. గుడికెళ్ళి కొబ్బరికాయ కొడతాం కూడా తంత్రం అంటారు. అంత మాత్రం అదే క్షుద్ర పూజ కాదు. ఇప్పుడు కామాఖ్య ఉంటుంది, కామాఖ్యలో పంచబలులు చేస్తారు. అంటే అది అమ్మవారికి అక్కడ చేసే పూజ విధానం, అది క్షుద్ర పూజ కాదు. మీరు చెప్పిన ఆలయాలకు ఏదైతే వీళ్ళు వెళ్ళారో ఆ ఆలయాలకి క్షుద్ర పూజ చేసి అంటే ఎలా చెప్తారు మీరు?
సాయి గారు ఒకటి టైం నాకు ఇస్తా అని చెప్పి మీరు ఫ్లో స్టార్ట్ చేయొద్దు కానీ చెప్పండి. అంటే సాయి గారు నేను ఏమంటున్నా, సబ్మిషన్ చేయాలి కదా తంత్రానికి నేను. సార్ తంత్రానికి మంత్రానికి తేడా తెలియకుండానే నేనేం డిబేట్ లో కూర్చోలేను సాయి గారు, నాకు కూడా అవగాహన ఉంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చండీ యాగం చేసినప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఎవరు ఎందుకు చేసినారని మేము అడగలే, దాని తంత్రపూజనం అంతర్పూజనం మేము చెప్పలే. ఏ సందర్భంలో అయినా ప్రగతి భవన్లోనో లేకపోతే సచివాలయంలోనో ఏ ప్రాంతంలో ఏ పూజలు చేసినప్పుడు కూడా మేము దాన్ని అడ్డుపడి వేయలే. కానీ పర్టికులర్ రోజులంబటి గంటలంబటి అలా ఆ ప్రాంతంలో పోయి పూజలు చేయడానికి అవసరం ఏముంది? అదేవిధంగా బి ప్రకాష్ లాంటి వాళ్ళు వర్షాలు పడొద్దని మొక్కుకుంటున్నారని చెప్పాల్సిన అవసరం ఏముంది? సో ఈ వీటినన్నింటినీ మేము అడుగుతున్నాము, ఏ కారణం చేత వెళ్ళారని అడుగుతున్నాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నాం మేము. సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు లీగల్ నోటీస్ పంపించారు కదా, దానికి మేము ఏది జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాము. వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు లీగల్ నోటీస్ ఇస్తున్నాం అని చెప్పి, ఏది చెప్పారు కదా సార్, పెద్ద సారు మన దాసు శ్రవణ్ గారు కూడా చెప్పారు కదా, ఏ ఫోటోలు అయితే వాళ్ళు చూపించారో అదే ఫోటోలు చెప్పేమని చెప్పండి తెలంగాణ ప్రజలకి. తర్వాత మేమే నోరు మూసుకుంటాం, ఏముంది, మేము ఆగిపోతాము. అరే నిజంగా పాప ఆయన వేరే పని మీద వెళ్ళినట్టున్నాడు అందుకోసం ఇవన్నీ చెప్పలేదు అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా కూడా ఒక టవల్ వేసుకొని మనం ఫోటోలు దిగుతాము. అది ఒక ప్రజాప్రతినిధి గానో లేకపోతే ఒక ప్రజలకు ప్రాతినిధ్యం వస్తున్న వ్యక్తిని గానో బయటకు చూపించిన ఒక అంశం అది. అలాంటిది ఊరు పేరు తెలియని ప్రాంతాల్లోకి వెళ్ళి రోజుల తరబడి పూజలు చేస్తున్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కావాలి, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాదా, మన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదా, మన బాధ్యత లేదా, మనం అడుగుతాం. చండీ యాగం చేసినట్టు మీడియా అందరికీ పాసులు ఇచ్చి మరీ రప్పించుకున్న వాళ్ళు ఆ యాగాలకు ఎందుకు మీడియా వాళ్ళకి చెప్పలేదు? మరి చెప్పాల్సిన అవసరం ఉంటది కదా, చెప్తారు కదా. ప్రతి సందర్భాన్ని మీడియా వాళ్ళకి చెప్తారు కదా. కనీసం దాసు శ్రవణ్ గారు చెప్పేటప్పుడు కూడా అయ్యో ఈ సందర్భంలో వెళ్ళారు, కుటుంబంతో వెళ్ళారు, ఇక్కడ చేశారని చెప్పి చెప్పండి, వివరణ చేయండి, మేమే ఆగిపోతాం, మేము నోరు మూసుకుంటామండి సాయి గారు. ఓకే. అంటే అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు కదా వర్షాలు పడకూడదని చేయించారు అనేది అన్నారు కదా, దానికి ప్రూఫ్ ఏంటి అని నేను టీవీ డిబేట్ లోనే అన్నారు ఆ మాట. అదే ప్రూఫ్ టీవీ డిబేట్ లోనే వర్షాలు పడొద్దని మొక్కుకుంటా అని చెప్పి వి ప్రకాష్ గారు వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని పేరుంది వి ప్రకాష్ గారికి. ఏది తెలంగాణ జల వనరుల మీద, తెలంగాణ నీటి వనరుల మీద కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు వారు. సో వారు అవగాహన ఉన్న వ్యక్తి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడవద్దని చెప్పి టీవీ వేదికగా మొక్కుకున్న తర్వాత తెలంగాణ ప్రజలుగా మేము ఏమనుకుంటాం అంటే ఒక ఉద్యమకారులే తెలంగాణకు విరుద్ధంగా పనిచేస్తున్నారని అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? రైట్. అయితే వెంకట్ నాయక్ గారు నాకు డౌట్, వెంకట్ నాయక్ గారు మీరు చెప్పినట్టుగానే హరీష్ రావు గారు లేకపోతే మిగతా ఎవరన్నా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు క్షుద్ర పూజలు చేశారని అనుకుందాం కాసేపు. మనం ఆ క్షుద్ర పూజలు ఏదో సీఎం అవ్వాలనో పిఎం అవ్వాలనో చేస్తారు కానీ వర్షాలు పడద్దని పంటలు పండద్దని ఎందుకు చేస్తారు అంత ఖర్చు పెట్టి అంత టైం పెంచుకొని? ఇప్పుడు అట్లా నెగిటివిటీ వస్తేనే కదండి. ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది మగధీర సినిమాలో వీళ్ళని ఏమంటాడు, నాకు దక్కంది మనకి ఎవరికి దక్కడానికి వీల్లేదని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి, కొన్నిసార్లు మనకు దక్కకపోతే మనం తప్పకుండా ఎవరికి దక్కొద్దు, దానికోసం కూడా ఏదో ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ విషయంలో మేము కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా డైలమాలో ఉంది. కేటీఆర్ గారి మీద లేకపోతే కేసీఆర్ గారి మీద, కవిత గారు వాళ్ళ మీద జరిగిన వ్యవహారమా లేకపోతే ప్రభుత్వం మీద జరిగిన వ్యవహారమా, ప్రజల మీద జరిగిన వ్యవహారమా, ఇవన్నీ డిబేట్ లో నేను చర్చించడానికి నాకు కూడా కొంచెం అయిష్టంగానే ఉంది. కానీ వెళ్ళిన విధానాన్ని మేము తప్పుపట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకు వెళ్ళారు, ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళారు, విడతల వారిగా ఎందుకు వెళ్ళారు, ఏ పూజల కోసం వెళ్ళారు, ఏ హోమాల కోసం వెళ్ళారు, ప్రతి విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పే మీరు ఈ సీక్రెట్ ఎందుకు తెచ్చారు? శివమొగ్గ అనేది కర్ణాటకలో ఉంటుందండి, కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, అక్కడ ఏమేమి జరుగుతున్న విషయం మా ప్రభుత్వానికి తెలియకుండా ఏం జరగలేదు. సో మీ ప్రభుత్వం మరి అక్కడ చెప్పారా మీకు శివమొగ్గలు క్షుద్ర పూజలు చేశారని? లీగల్ నోటీస్ క్యాన్సర్ ఇస్తాం సార్, మేము లీగల్ నోటీస్ క్యాన్సర్ ఇస్తాము. లీగల్ నోటీస్ లో ఇప్పుడు వాళ్ళు మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, అది అడుగుతున్నా నేను. సార్ ఇప్పుడు సార్ ఒకటి ఈ రోజు దాసో శ్రవణ్ గారి ప్రెస్ మీట్ కి రిటాలియేషన్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. రేపు హరీష్ రావు గారు కనుక ప్రెస్ మీట్ పెడితే దానికి రిటాలియేషన్ గా మళ్ళీ మేము ఏదో ఒక ఆధారాలతో వస్తాం కదా. సో వాస్తవం వచ్చే వరకు అయితే పోరాటం జరుగుతూనే ఉంటది. సో మొత్తానికి క్షుద్ర పూజలు జరిగే వరకు వదలరు అంటారు మీరు మొత్తానికి. తెలంగాణ ప్రజలను కాపాడాలంటున్నాం మేము. రైట్ 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 గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. గౌతమ్ ప్రసాద్ గారు శివమొగ్గ వెళ్ళారు, కర్ణాటకలో ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ 2-3 రోజులు ఉన్నారు. సహజంగా ఏదన్నా చేస్తేనే మీరు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఫోటోలు వేసుకుంటారు కదా, మరి అక్కడికి వెళ్ళి 3-4 రోజులు మీరు ఫోటోలు పెట్టలేదు, అక్కడ ఏం చేశారు అని అడుగుతున్నారు. ఏం చేశారు? మీ నాయకులు కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కేసీఆర్ ఫామ్ హౌస్ క్షుద్రపూజలు చేస్తున్నాడని. ఇవాళ ఏకంగా పిసిసి చీఫ్ గారు అన్నారు అక్కడ వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని. ఏంటి నిజంగా జరుగుతుందా? ఏదో ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు వాళ్ళు. సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సాయి గారు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ప్రభుత్వం ఆరోపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగం లేని మాటలు, ఉపయోగం లేని ఆరోపణలు, నిందలు తప్ప దీంట్లో ఏం వాస్తవం ఉందండి? పనికి రాని విషయాన్ని ప్రజల మీదకు పడేయడము, ప్రజల మీద నెట్టేయడము, అదేవిధంగా వాళ్ళ మధ్య చర్చ చేయడం అది అవసరం అండి? క్షుద్ర పూజలు
అదేవిధంగా ఒకరి పతనం కోసము లేకపోతే ఒక ప్రభుత్వ పతనం కోసము చేసే అంశాలు వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎంత అజ్ఞానం. ఇందాక వెంకట్ మాట్లాడుతూ అంటే మేము సైంటిఫిక్ టెంపర్ మీద వచ్చిన వాళ్ళము, సైంటిఫిక్ గా ఆలోచించే వాళ్ళం అని చెప్పేసి అంటూనే అన్సైంటిఫిక్ వర్డ్స్ అన్ని మాట్లాడింటారు. సైంటిఫిక్ అయితే అట్లా మాట్లాడరు. ఎవరండి మాట్లాడింది, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని మాట్లాడతారు. ఇతను యంగెస్ట్ లీడరు, ఆ దాంట్లో ఉన్న కాబోయే లీడరు. అదేవిధంగా అసలు ఈ విషయాలన్నింటినీ కొట్టి పారేయాలి. కానీ కొట్టి పారేయకుండా ఒకవైపు సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటూనే ఇంకోవైపు అజ్ఞానానంతా తన మైండ్ లో నింపుకున్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. అతను యాక్చువల్ గా కాదు, కానీ ఆయన మాటలని అట్లయితే నేను ఇప్పుడు వెంకట్ని కూడా నేను అనను, ఎందుకంటే తన వయసు కానీ తన రాజకీయం కానీ నేనేమనను, నాకు అవసరం లేదు. వాళ్ళు అధికార పార్టీగా వాళ్ళు ఏదో మాట్లాడుకొని నేను ఇక్కడ చాలా బాధపడుతున్న అంశం ఏంటంటే, చాలా బాధపడుతున్నా. ఏ విషయం బాధపడుతున్నానంటే, ఒక విద్యావేత్త, ఒక ప్రముఖులు, ఒక లెక్చరరు, ఒక ప్రొఫెసర్ సమాన స్థాయి వ్యక్తి వెంకట్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. నేను వెంకటు వాళ్ళు రాజకీయంగా మాట్లాడిన విషయాలు వేరు, కానీ వెంకట్ రెడ్డి గారు అత్యంత దారుణమైన మాటలు మాట్లాడారు. ఇక్కడ ఎవరు ఏం ఆరోపణ చేసినారో ఆ ఆరోపణకు కౌంటర్ ఇచ్చినరా, లేకపోతే మేము కూడా క్షుద్ర పూజలు చేసినామని చెప్పేసి అన్నారా? వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ క్షుద్ర పూజలు ఇద్దరూ మాట్లాడము సిగ్గుపడుతున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట నేను రాసుకున్నాను, దయచేసి వినండి. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తే మేము ప్రత్యారోపణ మీరందరూ క్షుద్ర పూజలు చేసినామని చెప్పేసి మాట్లాడినామా? కాంగ్రెస్ పార్టీ క్షుద్ర పూజలు చేసింది లేదా రాహుల్ గాంధీ క్షుద్ర పూజలు చేసిండని చెప్పేసి మాట్లాడినామా? మేము మాట్లాడలేదు. అవన్నీ మీరు అట్లాంటి మాటలు మాట్లాడకండి. రాహుల్ గాంధీ గారు కూడా ఫలానా చోటుకి వెళ్ళినరు, వీటన్నిటిని మేము క్షుద్ర పూజలు అనుకోవాలనా? అట్లా అంటమా? దేవుళ్ళ దగ్గరికి పోతారు, పూజలు చేసుకుంటారు, పూజలు చేసుకొని వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవి. దీన్ని ఈ రకంగా మనం చూడాలి. కానీ మీరు క్షుద్ర పూజలని మాట్లాడేది వివేకము, వివేచన, ఆలోచన, విజ్ఞానము ఇది కరెక్టేనా మీరు ఇట్లా మాట్లాడేది అని చెప్పేసి అనడము, మమ్మల్ని వాళ్ళకి కలిపి మాట్లాడతారా వెంకటరెడ్డి గారు? ఇది ఒకటి. అదే విధంగా దీంట్లో డైవర్షన్ పాలిటిక్స్ మేము ఏం చేసినామో చెప్పమనండి. వాళ్ళు మాట్లాడిన దానికి మీరు ఇట్లా చేయటం ఇది కరెక్ట్ కాదు. ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు పూజలు చేసుకుంటారు, దేవుళ్ళని దగ్గర పోతారు, 2 రోజులు ఉంటారో 3 రోజులు ఉంటారో, అది వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళని. దాన్ని దాచిపెట్టినామంటే అది ఎవరికి వాళ్ళకి సంబంధించిన అంశం. దానికి సంబంధించింది మొత్తం సమాజం మీద రుద్దేటట్లు బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? అట్లా అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అదేవిధంగా దిగజారిన రాజకీయాలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. మీరు ఎటువైపో తేల్చండి. మీరు బీజేపీ వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వ్యవహరించకండి. మీరు ఎటువైపో తేల్చండి. ఒక ఆరోపణ వస్తే దాన్ని మేము ఖండిస్తూ మాట్లాడడము మేం చేసిన తప్ప, లేదా అసలు ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు సమాజం మీద ఒక నిందలు పరేయడము లేదా వ్యక్తుల మీద నిందలు వేయడము అది కరెక్టా? మీరు చెప్పండి. అది మాట్లాడకుండా ఇద్దరూ చేయడం తప్పని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నీళ్ల విషయంలో మాట్లాడుతున్నారు. నీళ్ల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవి మాట్లాడకుండా. అయ్యా, నీళ్ల విషయంలో కాళేశ్వరం దగ్గర నుంచి నీళ్లు కన్నేపల్లి పంప్ హౌస్ దాకా నీళ్లు ఎత్తిపోయట్లేదని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు ఏ కలుగులో దాక్కున్నారని అడుగుతున్నాం మేము. ఏ కలుగులో దాక్కున్నారు? ఆ విషయాలు మీకు పట్టవు. అదేవిధంగా కాళేశ్వరం కూలిపోతే 3 రోజులకే ఎన్డీఏసీ రిపోర్ట్ వస్తుంది. అదేవిధంగా పోలవరం 30 సార్లు కొట్టకపోయినా 3 రోజులకు కాదు కదా, 90 రోజులకు కూడా ఎన్డీఏసీ రిపోర్ట్ రాదు. వీళ్ళు మాట్లాడతారు. ఇంత అజ్ఞానంలో బతకడం అనేది ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉండి ఇది కరెక్ట్ గా అజ్ఞానం చేసిన దానికి మీరు మాట్లాడేది మీరు అది కాదు. అజ్ఞానం ఏంది? అవినీతి పార్టీ. ఒక్క నిమిషం సార్, మన చర్చ అంతా పక్కదారి పడుతుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్క కమిషన్ మీకు వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. ఒక్క నిమిషం. రైట్. గౌతమ్ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు సార్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. అజ్ఞానం అనే మాట మాట్లాడతాడండి ఒక ప్రొఫెసర్. ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. అది కాదండి.
ఇప్పుడు మాట్లాడింది ఏందైనా క్షుద్ర పూజల మీద మీ రెండు పార్టీలు మాట్లాడుతున్నాయా? మీకు చాతగానితనమో పరిపాలనలో అసమర్థం అని చెప్తున్నాను నేను. వెంకటరెడ్డి గారు సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. మీరు సబ్మిషన్ చెప్తారు, మీరు అన్నిటికీ కౌంటర్ ఇద్దరు. ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు అన్నిటికీ కౌంటర్ ఇద్దరు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడినంత సేపు ఆయన వెయిట్ చేసి రాసుకొని ఎలా అయితే మిమ్మల్ని అడిగారో మీరు వెయిట్ చేయండి సార్, కొంచెం 2 minutes వెయిట్ చేయండి, తర్వాత మీరే మాట్లాడదురు. మీరు చెప్పండి గౌతమ్ గారు. సాయి గారు, నేను అంటుంది ఇది వ్యక్తిగత విషయాలు కాదు. తను మాట్లాడింది పార్టీ పరంగా ఒక ప్రతినిధిగా మాట్లాడిండు. గౌతమ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం అండి, డోంట్ మైండ్. మనతో పాటు దాసో శ్రవణ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి దాసో శ్రవణ్ గారితో మాట్లాడదాం. దాసో శ్రవణ్ గారు నమస్తే సార్. అంటే ఇక్కడ ప్రధానంగా చర్చ 1 by 1 మాట్లాడుకుందాం సార్. అందరూ ఒకేసారి మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అందరికీ సఫిషియెంట్ టైం ఇస్తాను. అందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే బాగుంటుంది. మన చర్చ పక్కకి వెళ్ళిపోకుండా టాపిక్ మీద మాట్లాడుకుందాం, దాని తర్వాత అన్నిటి మీద మాట్లాడుకుందాం అంతే. ఇంకోటి ఒక్క నిమిషం, గౌతమ్ ప్రసాద్ గారు తర్వాత వెంకటరెడ్డి గారు సార్, కొంచెం మీరు పెద్దవాళ్ళు, గౌతమ్ గారు మీరు కూడా పెద్దవాళ్ళు, కొంచెం మాట ఏదన్నా మాడే ముందు మాట తోలకుండా ఉంటే బెటర్. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మనం ఒక శాటిలైట్ ఛానల్ లైవ్ డిబేట్లో ఉన్నాం కాబట్టి ఒకరికొకరు మర్యాద ఇచ్చుకొని మాట్లాడుకుంటే బాగుంటుందని నా విన్నపం. మీరందరూ పెద్దవాళ్ళు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. వెంకటరెడ్డి గారు కానీ ప్రసాద్ గారు కానీ కొంచెం పదాలు ఆచితూచి మాట్లాడితే బెటర్. ఒకసారి గౌతమ్ ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తాను నేను. ఒక్క నిమిషం అండి, చిన్న టెక్నికల్ ఇష్యూ వస్తుంది. లక్ష్మణ్ గారు సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు సార్, మీరు చెప్పండి. ఇందాక వెంకట్ నాయక్ చెప్పిన మాటల్లో నాకైతే చాలా తీవ్రమైన అబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్తే, శివమొగ్గ వెళ్తే, లేకపోతే కామాఖ్య వెళ్తే అక్కడ క్షుద్ర పూజలు చేసినట్ట. అంటే నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం క్షుద్ర పూజలు అంటే శ్మశానాల్లోనే ఇంకేడ చేస్తారు. కొన్ని దేవాలయాలు ఇప్పుడు కాశీలో కాలభైరవ ఆలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన క్షుద్ర పూజలు చేసినట్ట. శివమొగ్గ వెళ్తేనో కామాఖ్య వెళ్తేనో ఇలాంటి చోట్లకి వెళ్తే క్షుద్ర పూజలు చేసినట్టు అవుతాయా? తాంత్రికాలయాల్లో క్షుద్ర పూజలు చేస్తారా అసలు నిజంగా? ఆ మాటలకి ఏమన్నా ఇది ఉందా సార్? మీరు చెప్పండి ఒకసారి. గౌతమ్ గారు ఒక్క నిమిషం సార్, మీకు వస్తాను. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు పురాణ కాలంలో అంటే ఏవో తాంత్రికాలు మాంత్రికాలు అంటే నమ్మేవాళ్ళు, దెయ్యం పట్టిందంటే నమ్మేవాళ్ళు, అవన్నీ అయిపోయాయి. ఈ కాలంలో, ఆధునిక కాలంలో వాటిని ఎవరు నమ్మటం లేదు కూడా. ఎక్కడో పల్లెటూరులో కొన్ని చోట్ల నమ్ముతూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే పూజా కార్యక్రమాలు చేయటము అనేది హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించిన అంశాల మీద, వ్యక్తిగత అంశాల మీద పూజలు చేసుకున్నప్పుడు కొంతమంది పూజారులు కానీ లేకుంటే పెద్దలు కానీ సలహా ఇచ్చినప్పుడు ఫలానా చోటికి వెళ్ళి మీరు ఈ పూజ చేస్తే మీకు మంచి జరుగుతుందంటే అక్కడికి వెళ్తారు, వెళ్ళి పూజ చేసుకొని వస్తారు. ఇది సహజంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే రాజకీయ నాయకులు అలా వెళ్ళారు కాబట్టి అందులో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక్కటి ఊరికే మామూలుగా అడుగుతాను నేను, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన పూజలు అంటే క్షుద్ర పూజ లేకపోతే తాంత్రిక పూజ చేయడానికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? వర్షాలు రాకుండా ఆపడానికి. ఏమంటే ఎంత హాస్యాస్పదంగా లేదు ఇది ఆరోపణ. ఆపగలుగుతారా? ఈ దేశంలో ఎవరైనా తాంత్రికాలు మంత్రికాలు చేసేవాడు ఎవడైనా వెధవలు ఉంటే వర్షాలు రాకుండా ఆపుతాడా? ఇంకా నమ్ముతారా వాటిని? మనం నమ్ముతామా? సో అది మైనస్ పాయింట్. అసలు అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, ఎవరి మీదైనా వ్యక్తిగతంగా ఎదుటి వాళ్ళ మీద ఏదో మంత్రాలు చదివించి వాళ్ళను ఇబ్బందికర పరిస్థితి పెట్టే విధంగా కూడా కొన్ని చేస్తుంటారని వార్తలు వచ్చాయి. అలా చేయడానికి ఎవరి మీద చేస్తాడు? ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? రాజకీయంగా ఇవాళ ఎన్ని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నది, నో డౌట్ ఎదుర్కొంటుంది. అలాంటి వాళ్ళకి ఏం అవసరం ఉంది వ్యక్తిగతంగా ఒకరి మీద ఏదైనా చేయడానికి? ఒకవేళ అలా చేయడానికి వెళ్ళాడంటే కూడా జరిగే పని కాదు. సార్ ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. మనతో ఈ అంశం గురించి మాట్లాడటానికి తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు లైన్లో ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు నమస్తే అండి. రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి. సార్ ఏంటి సార్ ఈ క్షుద్ర పూజల అంశం ఏంటి? అసలు తెలంగాణలో బాగా హాట్ టాపిక్గా నడుస్తుంది. మీ పార్టీ నాయకులు ఆఖరికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కూడా ఆరోపణలు చేశారు. మీ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు వీళ్ళందరూ అంటే అక్కడ శివమొగ్గ, తిరుచి ఇలాంటి చోటకి వెళ్ళి 2-3 రోజులు అక్కడ ఉండొచ్చారు, అక్కడ ఉండి పూజలు చేశారు, క్షుద్ర పూజలు చేశారని చెప్తున్నారు. అంటే ఆ ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళందరూ క్షుద్ర పూజలు చేసినట్టేనా? ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడే ముందు గతంలో 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం
వారు చేసిన నిర్వాహకం, కేసీఆర్ గారి ఆలోచన విధానం అవన్నీ మనం పరిశీలిస్తే వారు సంవత్సరానికి ఒకసారి చండీ యాగమని ఇంకేదో యాగమని ప్రజల సొమ్మును కోట్లాది మరి దుర్వినియోగం చేసుకుంటూ మరి వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పూజలు చేసిందైతే రాష్ట్ర ప్రజలందరూ గమనించింది. అదేవిధంగా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఏ ఇష్యూనైనా కానీ ప్రజాప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ప్రజల సంక్షేమం కోసం ప్రజల మరి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం చేస్తుంటే వారు ప్రతి దానిని తిప్పికొట్టడానికి లేదంటే వాటిని వ్యతిరేకించడానికి వాళ్ళు అజెండాగా వాళ్ళు మరి లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. అక్కడ లగచర్ల ల్యాండ్ ఇష్యూ కావచ్చు, కంచెగచ్చిబౌలి మరి ప్రైవేట్ వ్యక్తికి ఢిల్లీ రావుకుపోయిన భూముల్ని కోర్టు ద్వారా మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని మరి ప్రభుత్వం కంపెనీలో కట్టబెడదామనే ఆలోచన చేస్తే అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వీళ్ళు నిరోధకులు, అవినీతి ఏమంటారు అభివృద్ధి నిరోధకులుగా నిలబడ్డారు. అదే విధంగా తర్వాత చూస్తే ధాన్యం కొనుగోలు మీద కావచ్చు, అదే విధంగా ఆడ పంప్ సెట్లు ఎన్డీఎస్ఏ వాళ్ళేమో పంపు సెట్లు గాయత్రి పంపు అది లక్ష్మీ పంపులు స్టార్ట్ చేయొద్దు, మేడిగడ్డ దగ్గర నుంచి మీరు పంపింగ్ మొదలు పెట్టొద్దని వాళ్ళు చెప్తే వీళ్ళేమో మొదలు పెట్టాలని చెప్పేసి అంటే వీళ్ళు చేసే నిర్వాహకం. అదే విధంగా కరువు ఎల్నినో ఎఫెక్ట్ ఉంది దేశం అంతటా అని చెప్పేసి వాతావరణ శాఖ వాతావరణ శాఖ వారేమో దేశం అంతటా ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్తే రేవంత్ రెడ్డి గారు తెచ్చిన కరువు అని చెప్పేసి ప్రచారం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ కాడికి ప్రభుత్వాన్ని ఎట్లా వాళ్ళు పడగొట్టాలి, రేవంత్ రెడ్డి గారిని మళ్ళా అధికారం నుంచి దింపాలి, ఆ లక్ష్యంగా రామచంద్ర నాయక్ గారు చెప్పండి సార్. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. సార్ ఇప్పుడు అది కాదు, అంటే 9 సంవత్సరాల హయాంలో అక్కడేం జరిగిందా ఇప్పుడేం జరుగుతుందా కదా సార్? ఇప్పుడు లేటెస్ట్ గా మీరు ఆరోపణలు చేస్తున్నవి, ఈ ఆరోపణల ఆలయాలకి శుద్ధ పూజలు చేసినట్టే ఎంతవరకు కరెక్ట్ అంటారు? నా క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఈ మిగతా చర్చ తర్వాత చేద్దాం, ఎందుకంటే 10 ఏళ్ల హయాంలో వాళ్ళు ఏం చేశారా, 2.5 హయాంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానంగా నేను ఆలోచన విధానాలని తెలంగాణ ప్రజలకు తెలియజేయడం కోసం మాట్లాడుతున్నాను. వాళ్ళు పూజలు పురస్కారాలు చేసుట్లో వాళ్ళు గతంలో చేసి ఇప్పుడు కూడా చేస్తుండొచ్చు. అదే విధంగా వాళ్ళకి ఏ కాడికి ప్రభుత్వం సజావుగా ముందు సాగాలి, ప్రజా అభివృద్ధి సాగాలి, తెలంగాణ అభివృద్ధి పదాన్ని నడవాలి, అధికారంలో వచ్చిన వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలనే ఆలోచన అయితే లేదండి. ప్రతి దాంట్లో ఆటంకం కలిగిస్తున్నారు, ప్రతి దాంట్లో వాళ్ళు మరి అడ్డంకి వస్తున్నారు, ప్రతి దాంట్లో విమర్శలు చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని, మా నాయకుడిని. అంటే మీరు ఇప్పుడు కన్క్లూజన్ ఏమొస్తున్నారు? చేసి ఉంటారా, చేసి ఉండొచ్చా, చేయలేదంటారా? ఏమంటారు? క్షుద్ర పూజలు చేసి ఉండొచ్చా, చేసి ఉంటారా, చేయలేదంటారా? ఇప్పుడు అది తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తప్పకుండా వారు క్షుద్ర పూజలు అంటే గుళ్ళో కూర్చుంటేనో అడవిలో కూర్చొని చేస్తేనే చేసినట్టు కాదు. వారి ఆలోచన విధానాలు అంతకంటే ఎక్కువ రాక్షసంగా కనబడుతున్నాయి. వాళ్ళు అంటే కుటుంబం మొత్తం అవినీతి చేసి ప్రజల సొమ్మును మొత్తం కాజేసి ప్రజలకు 10 సంవత్సరాలు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇయ్యని వాళ్ళే ఈ రోజు వాళ్ళు ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఏదో మరి చేసినట్టు. సార్ మరి అంత అవినీతి చేస్తుంటే మరి 3 సంవత్సరాల్లో మీరు ఎంతమంది అరెస్ట్ చేశారు సార్? ఎంతమంది పైన కేసులు పడినాయి సార్? ఇప్పుడు ఒకటండి, అవినీతి చేసింది నిరూపించడానికి ప్రతి దాంట్లో ప్రభుత్వం చట్టపరంగా ముందు సాగుతుంది. వాళ్ళు చేసినట్టు రాత్రి ఏదో లోపటేసేసి కక్ష సాధింపు చేయాలనుకుంటే మా రేవంత్ రెడ్డి గారు ఈ పాటికి వారి కుటుంబాన్ని మొత్తాన్ని చెర్లపల్లిలో ఉంచేటోడు. చట్టపరంగా దాని ఒక్కొక్కటి వాళ్ళు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. భయపెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మేము ఎప్పుడో చెప్పినాం. నువ్వు ఈ రోజు మా ముందుకు వచ్చి భయపెట్టడం కాదు. నువ్వు ఇక ఒకటండి, మేకపోతు గాంభీర్యం మీ కేసీఆర్ ఫాలోవర్స్ కి అది మామూలే. గాని ఏదేమైనా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా లాస్ట్ కు న్యాయ నిర్ణేతలు అవుతారు. తెలంగాణ ప్రజలు నిజంగా వాళ్ళు మంచి చేసి ఉంటే రేపు గతంలో జరిగిన ఏ ఎన్నికలైనా తీర్పులో వాళ్ళు చెప్పి ఉండాలి కదా. తీర్పు ప్రజలు ఇచ్చే ఓట్ల రూపంలో కదా మనకు వచ్చే తీర్పు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి రామచంద్ర నాయక్ గారు. గౌతమ్ ప్రసాద్ గారు మీరు చెప్పండి. సాయి గారు, నేను చాలా సీరియస్ గానే నేను నిరసిస్తున్నానండి. నేను కాంగ్రెస్ పార్టీ ఒక అపరిపక్వ అజ్ఞానంతోని వ్యవహరిస్తున్న తీరు ఇక్కడ ఉన్నది. సమాజం మీద అటువంటి దాన్నే మళ్ళీ ప్రవహించేటట్లు ప్రయత్నం చేయటము ఛానల్ నుంచి చేయొద్దు సార్.
అలా ఎందుకు చేస్తాం మేము? అలా ఏం చేయమండి. నేను చెప్పేది నండి, లక్ష్మణ్ సార్ లాంటి వాళ్ళు విజ్ఞానవంతులు లేదా సైంటిఫిక్ గా ఆలోచించే వాళ్ళని ఒక కొత్త వాళ్ళని తీసుకోండి, బయట వాళ్ళని. మా పార్టీ వాళ్ళు లేదా బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకోకండి. అట్లా కుదరదండి, అట్లా కుదరదు. ఇప్పుడు ఇందాక మీరు దాసు శ్రవణ్ గారిని తీసుకుంటే అన్ని కూడా తీసుకోవద్దు అనాల్సిందిగా. మరి అట్లా ఉండదండి, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తారండి. నేను చెప్పేదినండి, నేను ఇగో సాయి గారు మీరు ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ గా, ఒక కౌంటర్ క్షుద్ర పూజ కరెక్టే అని చెప్పేసి నువ్వు మాట్లాడితే గనక, అంటే ఛానల్ వైపు నుంచి మీరు మాట్లాడితే గనక మీరు తీసుకోవద్దండి. మేము మాట్లాడడానికి తీసుకోలేదు కదా. ఇందాక నుంచి గౌతమ్ ప్రసాద్ గారు డిబేట్ వింటున్నారు. ఎక్కడన్నా మేము సపోర్ట్ చేసామా? ఆలయాలకు వెళ్తే జరిగినట్టు మేము క్వశ్చన్ చేస్తున్నాం కదా. నేను అదే అంటున్నానండి, నేను అదే అంటున్నా. అసలు మీరు నలుగురుతో మాట్లాడుతున్నప్పుడు బయట నుంచి ఇంకో పర్సన్ ని తీసుకురావడమే సరైనది కాదు. అది మా పార్టీ మధ్యలో ఒక్కోసారి వాళ్ళే వస్తుంటారు, అది మీరు అలా చెప్పకూడదు. సరే మీరు సబ్జెక్ట్ రండి, సబ్జెక్ట్ రండి. ఒకటి. రెండో విషయం ఏంటంటే, నేను మాట్లాడుతున్న దాంట్లో నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదండి. నేను వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరమే లేదండి. నేను మాట్లాడుతున్నది ఒక పార్టీ ప్రతినిధిగా ఎవరైనా వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తపరిచినప్పుడు అది వాళ్ళ పార్టీ అభిప్రాయంగానే మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. అజ్ఞానంగా మాట్లాడితే అజ్ఞానం అంటాము, విజ్ఞానంగా మాట్లాడితే విజ్ఞానం అంటాము. అదే దాన్ని అట్లా చూడాలి. అప్పులు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పేసి అంటున్నారు సార్ వెంకటరెడ్డి గారు. అంటే నేను బీజేపీ పార్టీ ప్రతినిధి. మీరు సెంట్రల్లో ఉన్నారు కదా, సెంట్రల్లో ఉండి ఎవరు ఎంత అప్పు చేసిండ్రో చెబుతున్నది మీరే కదా, మీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే కదా. మేము ఎంత అప్పు చేసినాం అనేది మీరే చెప్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఎంత అప్పు చేసింది అని చెప్పేసి అంటున్నది మీరే చెప్తున్నారు, అధికారికంగా చెప్తున్నారు. ఏదో కల్లబొల్లిగా చాటుమాటుగా లోపల చెప్పట్లేదు, ఓపెన్ గా పార్లమెంట్ లో అధికారికంగా చెప్తున్నారు మేము ఎంత అప్పు చేసినామని. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎంత అప్పు చేసిందని అధికారికంగా చెప్తున్నారు. ఇంకా దీంట్లో డొంక తిరుగుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు చేసిరని వీళ్ళు చేసిరని మేము ఎంత చేసినాం మీకు తెలియదా? అదే విధంగా వాళ్ళు ఎంత చేసిరో తెలియదా? క్లియర్ గా మాట్లాడండి, ఎందుకు దాగుడు ముద్దలుగా మాట్లాడుతున్నారు? అదే విధంగా ఉద్యోగాల విషయంలో 9.5 ఏళ్లలో వీళ్ళు పాలించిన వాళ్ళు ఏం చేసిరని మాట్లాడుతున్నాం. మేము బాజాప్తా చెప్తున్నాము, బేజాప్తా చెప్తున్నాము. 9.5 ఏళ్లలో 2,10,000 పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇచ్చినాము. 1,60,000కు పైగా మేము ఉద్యోగాలు ఇచ్చినాము. ఇది ఆన్ రికార్డ్. మీరు ఏ రికార్డు చెక్ చేసుకుంటారో చెక్ చేసుకోండి. ఈ రోజు మీరు నిరుద్యోగులకు మాట్లాడతారా, నిరుద్యోగులతో మాట్లాడకుండా ఉంటారా, లేదా అధికారికంగా లెక్కలు చెప్పించుకుంటారా, లేదా చాట్ జీపీ ద్వారా లెక్కలు తెప్పించుకుంటారా, ఫీడ్బ్యాక్ ఎట్లా తెప్పించుకుంటారో తెప్పించుకోండి. అంతేగాని మీరు గోడ మీద పిల్లిలాగా వ్యవహరించొద్దు బీజేపీ అని చెప్పేసి అంటూనే నేను క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే, అపరిపక్వంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్షుద్ర రాజకీయాలు, ఇది కుట్రపూర్తి రాజకీయాలు. మొదట్లో కూడా 2 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం మీద ఎట్లయితే ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే అది కూలిపోయింది, కూలేశ్వరం అయింది అని చెప్పేసి మాట్లాడినరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు అదే దాని మీద అదే అపరిపక్వత అనే వర్డ్ యూజ్ చేసిన కాబట్టి నేను చెప్పాలి. ఎందుకు ఉలికిపాట ఎందుకు? వెంకటరెడ్డి గారు సారీ ప్రసాద్ వెంకట నాయక్ ఒక్క నిమిషం ఆగండి. వెంకట నాయక్ గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకట నాయక్ గారు ఒక్క నిమిషం. వెంకట నాయక్ గారు ఒక్క నిమిషం. మాట్లాడదురు. వెంకట నాయక్ గారు మాట్లాడదు. ఆగండి, మీకు ఇస్తాను. మీరు రాసుకోండి, మీకు ఇస్తాను. మీకు నెక్స్ట్ మీకే ఇస్తా. మీరు ఆగండి ఒక్క నిమిషం. డిస్టర్బ్ అవుతుంది అనవసరంగా. ఆయన కంప్లీట్ చేయనివ్వండి. మాట్లాడదు. ఆయన కంప్లీట్ చేయనివ్వండి. మీరు కంప్లీట్ చేయండి గౌతమ్ గారు. అయితే వెంకట్ గారు, సాయి గారు, అదే ర్యాంప్ మీద నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద నుంచి సీఎం గారి కాన్వాయ్ అయిపోయినప్పుడు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కాన్వాయ్ కనపడలేదా? కళ్ళు పోయినాయా? విజ్ఞానవంతులకు పోయినాయా? లెక్చరర్లకు పోయినాయా? ప్రొఫెసర్లకు పోయినాయా? లేకపోతే వీసీలకు పోయినాయా? లేకపోతే ఈ దేశంలో ఉన్న లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న విజ్ఞానవంతులకు కళ్ళు పోయినాయా? కాకులు ఎత్తుకుపోయినాయా? కనపడలేదా? గౌతమ్ గారు మాట్లాడలేదు, అర్థం పడతాయి. కళ్ళు పోయినా వెంకట్ గారు ఒక్క నిమిషం. గౌతమ్ గారు ఇది మనకి కాళేశ్వరం పైన లేకపోతే ఇంక దేనిపైన చర్చ కాదు. ప్రధాన ఆరోపణ ఏంటంటే హరీష్ రావు గారు వెళ్ళి క్షుద్ర పూజలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దాని గురించి మాట్లాడదాం మనం. కాళేశ్వరం అప్పుల గురించి మళ్ళీ మాట్లాడదాం మనం.
సాయి నేను గారు, వెంకటరెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి సాయి ఆ గారు, మాట ఒక విషయం. అనాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం సాయి వెంకట్ గారు, నాయక్ గారు ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం అదేవిధంగా సార్ మీరు టాపిక్ రండి సాయి గారు, గౌతమ్ గారు మీరు టాపిక్ రండి గౌతమ్ గారు టాపిక్ రండి టాపిక్ రండి అవుతున్నా. అయితే ఈ క్షుద్ర పూజ రాజకీయాల మీద, క్షుద్ర రాజకీయాల మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అనేది మేము క్లియర్ గా చెప్తున్నాం. వాళ్ళు మా మీద చేస్తే ఇది కరెక్ట్ కాదు, మీరు ఇట్లాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడేది, ప్రజల సమస్యల మీద మాట్లాడేది, ప్రజల సమస్యలు మీ ముందుకు వచ్చినప్పుడు వాటికి ఆన్సర్ చేసే విధంగా అధికారంలో ఉన్న పార్టీ చెప్పాలి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పాలి అనేదే మా వాదన. అంతేగాని ఇటువంటి క్షుద్ర రాజకీయాలు, క్షుద్ర పూజలు, క్షుద్ర కుట్రలు చేయడం సరైనది కాదనేది చెప్పండి వెంకట్ నాయక్ గారు చెప్పండి. సాయి గారు, నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా. 2023 అక్టోబర్ 21వ తారీఖు నాడు ఏది ఏమంటారు మన కాళేశ్వరం కుంగితే ఆ విషయాన్ని దాచి మళ్ళీ కాళేశ్వరం దగ్గరికి వస్తున్నారు. వద్దు కాళేశ్వరం గురించి వద్దు, కాళేశ్వరం గురించి వద్దు. నేను వాళ్ళని కూడా ఆపేశాను కాళేశ్వరం గురించి వద్దు మనకి ఇప్పుడు. కాళేశ్వరం గురించి వద్దు వెంకట్ నాయక్ గారు, కాళేశ్వరం గురించి వద్దు ప్లీజ్. కాళేశ్వరం గురించి మళ్ళీ మాట్లాడదాం, కావాలంటే రేపు చర్చ పెట్టుకుందాం. మళ్ళీ రేపు 7 PM ఇదే పెట్టుకుందాం, కాళేశ్వరం గురించి గంట సేపు మాట్లాడదాం. ఓకేనా? ఇప్పుడు దాని మీద వద్దు, మాట నేను గౌరవిస్తాను. చెప్పండి. ఇప్పుడు దాని మీద వద్దు. లక్ష్మణ్ గారు మీరు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు సెకండ్ ముఖ్యమైన అంశం ఏమిట్రా అంటే, ఇందాక కాంగ్రెస్ మిత్రుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకీయ నాయకులు వాళ్ళు ఎందుకు ప్రజలకు చెప్పరు అని అంటున్నాడు. ఓకే, ఆ విషయంలో మరి రాహుల్ గాంధీ గారు కానీ ఎక్కడికి సడన్గా ఏ దేశానికి వెళ్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి ఎప్పుడన్నా చెప్పాడు ఆయన, నేను పలానా దేశానికి వెళ్ళాను, వ్యక్తిగత పనుల మీద వెళ్ళాను అని ఎప్పుడు చెప్పలేదే. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ రైట్ ప్రైవసీ అన్నది రాజ్యాంగంలో ఉంది. రైట్ ప్రైవసీ అన్నది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి తప్ప బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ సమస్య మీద కానీ, లేకపోతే ఆయన యొక్క సమస్య మీద కానీ ఏదైనా మంత్రాలు తంత్రాలు చేయించుకోవడానికో, పూజలు చేయడానికో, లేకపోతే ఇంకా ఏవో చేయడానికి వెళ్ళినప్పుడు వాటిని బయటికి చెప్పాలా అనేటువంటి లేదు. ఎప్పుడు చెప్తారు? ఏదైనా సమాజం కోసం, మేలు కోసము చేసినప్పుడు, రాష్ట్రం కోసం చేసినప్పుడు, దేశం కోసం చేసినప్పుడు ప్రజలకు తెలియాలి కాబట్టి అప్పుడు చెప్తారని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా వ్యక్తిగతంగా అంశాల మీద వెళ్ళినప్పుడు ఎవ్వరు చెప్పరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు రాజ్యాంగం ప్రకారం. అయితే ఇక్కడ డిస్కషన్ అయితే ఉంది. ప్రజా జీవనంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ వాళ్ళు బాధ్యులు, అంటే ప్రజలు జవాబుదారీ కాబట్టి ఈ రైట్ ప్రైవసీ అన్నదాన్ని వర్తించదు వాళ్ళకు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ప్రజలకు చెప్పాల్సిందే అనే వాదన కూడా సుప్రీంకోర్టులో జరిగింది. కానీ సుప్రీంకోర్టు అంటే చాలా కాలం, ఒక 20 ఏళ్ళ కిందట చాలా కాలము దాన్ని సుప్రీంకోర్టు కూడా దాని మీద జడ్జిమెంట్ ఏమి ఇవ్వలేదు. అయితే ఈ అంశాల్లో వాళ్ళ ఇష్టం అది. తను ఎక్కడికి వెళ్ళాను అని, ఒకవేళ ఏ పూజ చేశాను, ఎందుకు చేశాను అన్నది చెప్పాలా చెప్పకూడదు అన్నది అది వారి వ్యక్తిగత విషయం. చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అలా వెళ్ళినంత మాత్రాన తప్పులు బట్టి పోయిమా ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడానికే వెళ్ళాడు, లేకపోతే పలానోళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవడానికే వెళ్ళాడు అని ఊహించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలా ఎందుకు చేస్తారండి? ఇక్కడ ఎంత రాజకీయాల్లో దుర్మార్గం ఉన్నప్పటికి కూడా వర్షాలు పడకూడదు, ఈ రాష్ట్రం కరువు పాలైపోవాలా, దాన్ని రాజకీయంగా మేము ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలని ఎంత నీచ రాజకీయ నాయకుడు అని ఆలోచిస్తాడు. అలా వర్షాలు రాకూడదని ఎలా మాట్లాడతారండి అసలు? వీళ్ళు అడగండి. ఎస్, ఎక్కడికి వెళ్ళావు? హరీష్ రావు గారిని అడగచ్చు, ఎక్కడికి వెళ్ళావు బాబు, దేనికోసం వెళ్ళావు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళావా, దేశ ప్రయోజనాల కోసం వెళ్ళావా, ఏం పూజలు చేసావు అంటే అయితే ఆయన చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. అంతేగాని ఒకటేసారి ఊహించేసుకొని ఇదేదో జరిగిపోతుంది అనే దాన్ని ఎలా మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. ఎవరు నమ్ముతారండి అలాంటి మాట? నమ్ముతారు అట్లాంటి మాట? ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు చెప్పండి. ఇప్పుడు సార్ డిబేట్ లో కూర్చొని ప్రకాష్ రావు గారు నేను వర్షాలు పడొద్దని మొక్కుకుంటున్నాను అని చెప్పి ఒక మాట చెప్పారు. అంటే ఏంటి? వర్షాలు పడొద్దని మొక్కుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ చెడు కోరుకోవడం కాదు సార్, తెలంగాణ ప్రజలు చెడు కోరుకోవడం.
తెలంగాణ ప్రజలను మంచికి దూరం చేయడం, అది కూడా ఉద్యమకారులు అనే వ్యక్తుల మాట నుంచి ఆ మాట రావడం, అది దౌర్భాగ్యం, దుర్మార్గం అని అంటున్నాం. ఆన్ రికార్డ్ ఒకటి వ్యక్తిగత అంశాలను- నాయక్ గారు, అది ఆన్ రికార్డ్ ఉందా? నేనైతే చూడలేదు. రికార్డ్ ఉందా? ఆన్ రికార్డ్ ఉన్నది, ఆన్ రికార్డ్ ఉన్నది. ఓకే. దౌర్భాగ్యం, ఆన్ రికార్డ్ ఉన్న అంశము- దౌర్భాగ్యం. దానికి సమాధానం అది చెప్పాలి. బయటికి చెప్పిన మిత్రుడు అంశం, చెప్పాలి. అది కళాఖండిగా చెప్పిన అంశం. నేను పడవతాన్ని మొక్కుకుంటున్నా నా భగవంతుని అని చెప్పిన అంశం. సార్ నేను ఏమంటున్నా, ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, నేను ప్యానెల్ పెద్దలకు కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సార్, అంశాలను రాజకీయం చేయడం, దాన్ని ప్రజల్లోకి అవగాహన రూపంలో తీసుకెళ్లడం ప్రతిపక్షాల బాధ్యత. దాన్ని 100% మనం సమర్థించాలి, అది ప్రజాస్వామ్యం యొక్క విలువ. కానీ ఇది ఇట్లా జరిగితే బాగుండు, ఎవరైనా సపోజ్ ఎవరైనా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారనుకోండి, మాట వసకి, అయ్యి వాళ్ళు చచ్చిపోతే బాగుండు, వాళ్ళ మీద రాజకీయం చేద్దాం. లేకపోతే ఎవరైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఎక్కడైనా తూలారనుకోండి, అబ్బాయి నిజంగా ఇట్లా జరిగితే బాగుండు, దాని మీద మనం రాజకీయం చేద్దాం. ఇట్లా అంటే వర్షాలు పడకపోతే బాగుండు, మనం దాని మీద రాజకీయాలు చేద్దాం. రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోదాం, ఎల్లిన ప్రభావంతో సంబంధం లేదు, ప్రజలకు ఇదైతే సరిపోదు అనుకున్నాం. సపోజ్ యూరియా కేంద్రం ఇచ్చే విషయంలో కొంచెం ఇబ్బంది జరిగింది అనుకోండి, ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారి మీద పడేద్దాం, తద్వారా మనకు రాజకీయంగా కొంచెం మైలేజ్ వస్తుంది. పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడం ఏదైతే ఉందో అది రాజకీయ నపుంసకత్వానికి ప్రదర్శనం అని అంట. మా ఆలోచన, మా విజ్ఞానం కాదు సార్. వెంకటనాయక్ గారు మీకు ఒక సూటి క్వశ్చన్. వెంకటనాయక్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఒక్క నిమిషం మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మీ పార్టీ వాళ్ళందరూ వదిలేసేయండి, సామా రామ్మోహన్ గారిని కావచ్చు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు, అందరూ వదిలేసేయండి కాసేపు. ఎందుకంటే మీరు నాకు పర్సనల్గా తెలుసు, మీరు ఓయూ విద్యార్థి నాయకులు, వెల్ ఎడ్యుకేటెడ్. మీరు నమ్ముతున్నారా హరీష్ రావు అక్కడికి వెళ్ళి క్షుద్ర పూజలు చేసి వర్షాలు పడలేదని మీరు నమ్ముతున్నారా? క్షుద్ర పూజలు చేశారంటే మీరు నమ్ముతున్నారా? సార్, ఒక విషయం నేను ఏమంటున్నా, అట్లా చేసినా కూడా ఇవన్నీ వర్కౌట్ కావాలి. చేసినా అనేది పక్కన పెట్టండి. నేను మిమ్మల్ని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు నమ్ముతున్నారా? హరీష్ రావు గారి అజ్ఞానాన్ని చూసి నేను బాధపడుతున్నా. మీరు నమ్ముతున్నారా చేశారంటే? అయ్యో, నేను ఏమంటున్నా, చేసినా జరగవని నమ్ముతున్నాను సార్. చేసినా పక్కన పెట్టండి, చేశారని నమ్ముతున్నారా? ఇప్పుడు వాళ్ళు ఎన్ని చేసినా ఇవి జరగవు సార్. మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు, అదే పాయింట్కి వస్తున్నారు. చేశారని నమ్ముతున్నారా? సాయి గారు, నేనేమంటున్నా, ఒకవేళ వాళ్ళు చేసినా కూడా ఇవి జరగవు సార్. జరగవని అందరికీ తెలుసండి, జరగని అందరికీ తెలుసు. జరగవని అందరికీ తెలుసు. నేను అంటుంది, మీరు ఎలా అయితే ఆరోపణ చేశారో, మీరు కూడా వీడియో రిలీజ్ చేశారు. డిబేట్ స్టార్టింగ్లో మీరు కూడా కొన్ని వ్యాఖ్యలు చెప్పారు. ఆ టెంపుల్స్కి వెళ్ళి అక్కడ 2 రోజులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు, అమావాస్య రోజు ఉన్నారు, పౌర్ణమి రోజు ఉన్నారని మీరు కూడా మాడారు. మీరు నమ్ముతున్నారా? వాళ్ళు వెళ్ళడాన్ని నమ్ముతున్నాం సార్. వెళ్ళి చేసేదాన్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. రైట్ ఫలిస్తాయని నమ్ముతలేం సార్. ఫలించవు అవన్నీ ఉంటే, ఇప్పుడు హరీష్ రావు గారో లేకపోతే నేనో ఇంకెవరో ఉంటే సీఎం అవ్వాలో పిఎం అవ్వాలో అనుకుంటాం, కానీ వర్షాలు పడద్దు, వానలు పడుతుంది పూజ చేస్తావా అండి? గౌతమ్ ప్రసాద్ గారు కూడా నమ్మరు, వారు కూడా హేతువాది. నేను అంటున్నది అలాంటి పూజలు గీజలు ఉంటే సీఎం అవ్వాలనో అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటాం, కానీ వర్షాలు పడొద్దనో సినిమా టికెట్ దొరకాలనో ఐపీఎల్ మ్యాచ్ రైట్ సార్. చెప్పండి సార్ వెంకటరెడ్డి గారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, గౌతమ్ ప్రసాద్ గారు మాట్లాడినటువంటిది, ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటిది అంటే వ్యక్తిగత విమర్శలు అనేటువంటిది పేరు. ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఏదైనా మాట్లాడండి, భారతీయ జనతా పార్టీ మాట్లాడారు, కానీ అజ్ఞానవంతులు అట్లా మాట్లాడకూడదా? ఇప్పుడు కొత్తగా ఆయన డిప్యూటీ స్పీకర్ గారు ఇంటర్ఫియర్ అయినరు, ఆ కౌంటర్ దానికి కూడా మీరు ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు, ఏం చేయకూడదు అనేది చాలా మీ దాసోత్సవాన్ని కూడా రమ్మని మధ్యలో వస్తారంటే రాలేదు, ఎందుకు వెనక్కిపోయినట్టున్నది పరిస్థితి. కాబట్టి దయచేసి వ్యక్తిగత విమర్శలు మీరు మాట్లాడితేనే జ్ఞానవంతులు, ఇంకోరు మాట్లాడితే అజ్ఞానవంతులు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అనేటువంటిది నా వ్యక్తిగత విజ్ఞప్తి. రెండవది, ఇప్పుడు క్షుద్ర పూజల మీద మీరు ఎంతసేపు వెంకటనాయక్ గారిని పట్టుబడుతున్నారు. చేసినా కాదు, ఏం కాదు అనేటువంటి. బహుశా ఏంటంటే, నేను నవ్వుతూ చెప్తున్నట్టు ఏంటంటే, వాళ్ళు కౌంటర్ క్షుద్ర పూజలు కూడా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు క్షుద్ర పూజలు, కౌంటర్ పూజలు, కాబట్టి ఏం కాదు అనేటువంటి పద్ధతుల చర్చ. నేను ఏమంటున్నానంటే, దిగజారినటువంటి పరిస్థితులు ఇవాళ ఇట్లా ఈ చర్చలు మనం పెట్టుకునే పరిస్థితి ఉండకూడదు. పాలించిన ఎందుకంటున్నాను, వాళ్ళు దిగజారిన రాజకీయాలలో ఇది పరాకాష్ట. రైట్ గౌతమ్ గారు కంక్లూడ్ చేయండి సార్. సాయి గారు, నేను ఏమంటున్నానంటే, విజ్ఞానవంతులు ఈ రాష్ట్రానికి లేదా దేశానికి విజ్ఞానం పంచే వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలనేది నేను ఎవరికి నేను డిక్టేట్ చేయాల్సిన అవసరం లేదు, నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఎవరి విజ్ఞత అనేది మాటల్ని బట్టి తెలిసిపోతుంది. ఏ రాష్ట్రానికి కావచ్చు లేదా ప్రజలకు కావచ్చు మంచి చేసే విషయాలు మాట్లాడుతున్నప్పుడు దాన్ని సాధారణంగా స్వాగతిస్తాం. అదేవిధంగా ఒక రెండు పార్టీలు ఒక విషయం మీద మాట్లాడుతుంటే, ఇగో ఇది కరెక్ట్, ఇగో ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడితే దాన్ని మనం సమర్థిస్తాం.
కానీ రెండు ఒకటే అని మాట్లాడితే ఎట్లా? రెండు ఒకటే మరి ఇప్పుడు ఏముంది? రైట్ రైట్ సార్ అలాగే, ఆగే. అదే. రెండు ఒకటి కాకపోతే రైట్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు అందరినీ. ఇప్పుడు పెద్దోళ్ళు మీరు అలాగే. నేను ఏమనాలి చెప్పండి? సార్ ఒక్క నిమిషం నేను ఆగండి సార్. వెంకరెడ్డి గారికి నేను ఏమనాలి చెప్పండి? సార్ ఆగండి నేను సార్ ఏమనాలి? ఆగండి. పెద్ద ఆయన గౌతమ్ గారు కంక్లూడ్ చేయండి స్పీడ్ గా. గౌతమ్ గారు కంక్లూడ్ చేయండి, ఎక్కువ టైం లేదు. నేను నా పద్ధతిలో నేను మాట్లాడుతున్నాను, నేను ఎవరిని విమర్శించట్లేదు. మ్మ్. నేనేమంటున్నానంటే నేను దాన్ని ఇప్పుడు క్షుద్ర రాజకీయాలని క్షుద్ర పూజలని కాంగ్రెస్ వాళ్ళని అనండి. ఇవి క్షుద్ర పూజలు ఇటువంటివి ఉండవండి. రాహుల్ గాంధీ కూడా ఇగో గుళ్ళకి వెళ్ళారు, గోపురాలకు వెళ్ళారు, పూజలు చేశారు. దీన్ని మేము క్షుద్ర పూజలు అంటామా? అనొద్దు కదా, ఇది కరెక్ట్ కాదా అని మేము మాట్లాడినాం. రైట్ రైట్ అండి. ప్రకాష్ గారు మాట్లాడింది దీన్ని ఒక ఇంటెలెక్చువల్ గా ఉన్నవాళ్ళు సార్ వెంకటరెడ్డి గారిని ప్రకాష్ గారు మాట్లాడిన దానికి ఏం సమాధానం చెప్తారు ప్రకాష్ గారు? వినండి వెంకటరెడ్డి గారు, మీరు ఆ మాట కూడా చెప్తా నేను. నాకు తెలిసి ఇప్పుడు వెంకట ఏదైతే అంశం లేవనెత్తిండో ఎవరికి తెలియని అంశం. ఒకవేళ తెలిసినా ఆయన సందర్భం ఏం మాట్లాడిండో కూడా మీరు వినాలి. మీరు వినకుండా వీళ్ళు కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, అదే విధంగా వీళ్ళంతా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అవినీతి జరిగి ఎక్కడా కూడా నీళ్లు ఆపడానికి గాని రిజర్వాయర్లు గాని బ్యారేజ్లు గాని కట్టలేదు, అన్ని కూలిపోయినాయి అని చెప్పేసి అన్నప్పుడు కాళేశ్వరం యొక్క గొప్పతనం తెలియాలంటే దాంట్లో నిలబడాలి అని అంటే గనక, నిలబడితే అది దాంట్లో నీళ్లు నిలబడకపోతే గనక అప్పుడు ఈ రాష్ట్రం ఆ రోజు ఆ బ్యారేజ్ యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది అనే కాంటెస్ట్ లో తను చెప్పడం జరిగింది. పడొత్తని కోరలేదు ఆయన. ఈ దాని యొక్క ప్రాముఖ్యత అంటే కాళేశ్వరం యొక్క ప్రాధాన్యత తెలియాలి అని అంటే ఇగో ఈ విధంగా ఉంటే దాని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. అంటే 3 రకాల ప్రయోజనాలు సార్ దాంట్లో. అంటే హెవీగా వర్షాలు పడితే ఒక రకమైన ప్రయోజనం, మీడియం గా ఒక రక ప్రయోజనం, అసలు పడకుండా ఇంకో రక ప్రయోజనం. ఈ 3 ప్రయోజనాల గురించి వివరిస్తూ ఆయన మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే దాన్ని మీరు అథెంటిఫికేషన్ తీసుకుంటే మీ పార్టీకి ఒక అభిప్రాయం ఉన్నట్టు లేదు, ఉండదు. మీరు చూడండి, చెక్ చేసుకోండి. ఇది అయిన తర్వాత నేను అంటున్నాను అని కాదు, మీరు మాట్లాడదాం. గౌతమ్ గారు ఒక్క నిమిషం, గౌతమ్ గారు మాట్లాడదాం. సాయి గారు నేను కంక్లూడ్ చేస్తాను, నేను చేస్తాను సాయి గారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే అజ్ఞానపు చీకట్లని సమాజం మీద వెదజల్లడానికి ఎవరు కూడా చెయ్యొద్దు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెంకట్ కూడా యంగెస్ట్ లీడరు, విజ్ఞానవంతుడు, అది నమ్మొద్దు అని చెప్పేసి అంటున్నా. అట్లా చెయ్యరు ఎవరు. గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు సార్, మీరు ఒక చిన్న డౌట్ సార్. అంటే నేను ఎక్కడో విన్నాను, చదివాను, ఈ మూఢనమ్మకాలు ఇలాంటివి ప్రచారం చేయడం వాటి గురించి మాట్లాడటం కూడా అఫెన్స్ అనుకుంటా బహుశా. మరి ఇప్పుడు ఆ ప్రకారం వీళ్ళంతా అఫెన్స్ చేసినట్టేనా? వీళ్ళందరి పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చా? కంప్లైంట్ ఎవరైనా చేయగలిగితే మాత్రం చర్యలు తీసుకుంటారు. అలాంటి చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ మూఢనమ్మకాలు అనేది ఒకప్పటి ఆచారాలు వేరు, ఇప్పుడు ఇవాళ ఆధునిక యుగంలో వేరు. కాకపోతే ఏంటంటే విశ్వాసం అనేది దేవుని మీద ఉంది. అవునవును, దేవుడి మీద విశ్వాసం తప్పులేదు, కూడా విశ్వాసం ఉంటుంది. దేవుడి మీద, మతం మీద దేవుడి మీద 100% ఉండాలి కూడా. విశ్వాసం ఉన్నప్పుడు ఏమైపోతుందంటే దేవుడు ఉన్నాడో లేదని కాదు, అక్కడ ఉన్నాడని గుడిలోకి వెళ్ళి నమస్కారం పెట్టి తను ఇలా ఉంటానని చెప్పడం వలన మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నిజంగా ఇవాళ అన్ని మతాల్లో విశ్వాసాలు లేకపోతే ఇవాళ సమాజం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే తల్లి చెల్లి అనేది కూడా లెక్క పెట్టాలి. అందువలన ఉండాలి విశ్వాసాలు, పూజలు జరగాలి. జరిగితేనే జరిగిపోతుందని కాదు, అది ఒక నమ్మకం. మనిషి యొక్క మైండ్ సెట్ ఏమైపోతుందంటే తను నమ్మినప్పుడు ఏమైతుంది, తప్పుదారి పట్టకుండా కొంతకాలం ఉండగలుగుతాడు. నేను ఈ తప్పు చేశాను, చేయకూడదు. ఆశ ఉంటది, ప్రైమ్ మినిస్టర్ కావాలని పూజ చేసుకోవచ్చు, లేకపోతే తన ఇంట్లో అబ్బాయికి ఉద్యోగం రావాలని పూజ చేయొచ్చు, ఎమ్మెల్యే గెలవాలని. చాలా మంది ఎన్నికలు వచ్చినప్పుడు దేవాలయాలకు వెళ్ళి పూజలు ఎందుకు చేస్తారంటే గెలవాలని చేస్తారు కదా, దాని తప్పు చెప్తాం మనము. అది విశ్వాసం అంతే. ఆ విశ్వాసం అందరికి ఉంటది, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి ఉంటది, ఎవరికి లేదు అనేది ఏం లేదు ఇక్కడ. అలాగే ఎవరి మతంలో రాజకీయ నాయకులు ఆ మతంలో విశ్వాసం ఉంటది. చర్చి వాడైతే చర్చికి వెళ్ళి పూజ చేస్తూ అక్కడ మొక్కుకుంటాడు, అక్కడ పాస్టర్ని అడుగుతాడు, నేను గెలవాలని కోరుకోమంటాడు. అలాగే మసీదుకి వెళ్ళి గెలవాలని కోరుకోమంటాడు. ఇవి ఎవరి మతాలు వాళ్ళకి ఉంటాయి. అంత మాత్రం జరిగిపోతుంది, నష్టం చేస్తారు అనేది కరెక్ట్ అయితే కాదు. రైట్. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి ఏదైనా ఆరోగ్య బాగున్నప్పుడు మనందరం కూడా దర్గాలకు వెళ్తాం, దర్గాలు తాయెత్తులై కట్టించుకుంటాం. అంత మాత్రం దర్గాకి వెళ్ళినంత మాత్రం అక్కడ క్షుద్ర పూజలు చేసినట్టు కాదు. కామాఖ్య లేకపోతే శివమొగ్గ, తిరుచి ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ 2 రోజులు 3 రోజులు ఉంటే కూడా క్షుద్ర పూజలు చేసినట్టయితే కాదనేది
ఒకసారి కాంగ్రెస్ నాయకులు కూడా వినాలి. ఎందుకంటే ఆలయాలకు వెళ్ళినంత మాత్రాన కాదు, మరి ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మరి ఆ కోర్టుకి ఏం సబ్మిషన్ చేస్తారని చూడాలి. మొత్తానికైతే ఈ నాయకులు అంటే పెద్ద పెద్ద స్థాయిలోనే ఇలాంటి నాయకులు అందరూ కూడా ఈ క్షుద్ర పూజల గురించి, క్షుద్ర రాజకీయాల గురించి మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు అనేది ప్యానెల్లో పెద్దలందరూ అభిప్రాయం. సో ఇది వాళ్ళ డిబేట్లో అంశం. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.